అసలు వీళ్ళు ఆయాది గణితమే లేదు, అసలు అది పాటించాల్సిన అవసరం లేదు అనే ఒక బీజం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు చదువు లేని హీనులు అనుకోవాలా, లేకపోతే చదువు రాదా, చదవడం రాదా, అసలు ఇవి ఎక్కడ లేవు, మా గురువులకు మేము అడిగాము అసలు వాళ్ళు ఎక్కడ లేవని చెప్పేశారు, ఇవన్నీ పాటించడమే వేస్ట్ అంటారు. ఇంకొక ఆయననేమో అసలు బిందె రిజల్టే రాలేదు అంటారు. బిందె రిజల్ట్ ఎందుకు రాలేదు? అజ్ఞానులను మీరు అడగండి, వాళ్ళు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారండి. అసలు నిజంగా చెడబుట్టడము అంటారు కదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం కొన్ని రహస్యాల గురించి మాట్లాడబోతున్నాం. అంటే పూర్వకాలంలో పాటించిన కొన్ని నియమాలు ఖచ్చితంగా ఈ కాలానికి అనువాదించి మన ప్రజలందరి కోసం మనం ఒక అడుగు అనేది ముందుకేసాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మీకు నేను అందిస్తాను. సో పూర్వకాలం రోజుల్లో, సో ఇంకా డీటెయిలింగ్గా డెప్త్కి వెళ్దాం. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయాది గణితం. చాలామంది ఈ కాలంలో మీరు గుర్తుపెట్టేసుకోండి, మీరు కావాలంటే గౌరు తిరుపతి రెడ్డి గారి బుక్కులు కానీ, రామరాయ వాస్తు వాళ్ళ బుక్కులు కానీ మీరు చదివితే అసలు ఆయము అవసరం లేదు, గణితం అవసరం లేదు, సో అసలు ఈ ఆయాది గణితానికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండవు, మేము ఎన్నో చూసాము అని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మెజర్మెంట్ ప్యూరిఫికేషన్ ఎంత అనే కాన్సెప్టే ఆయము, ఆయాది గణితము, పథకము, ఆయాది క్యాలిక్యులేషన్ డిఫరెంట్ వర్డ్స్తో సమాజంలో ఉంది. సార్ అసలు మొట్టమొదటిగా ఆయం అంటే ఏంటి, అసలు ఈ గణితం ఎలా చేస్తారు అని మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయాది గణితంలో స్పెషల్గా అసలు ఎందుకు కట్టాలనే ప్రశ్న చాలామందికి ఉంది. అర్థమైందా? భార్య భర్తలకు సంబంధించి, లేదంటే ఒక కొత్తగా అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ ప్రపోజల్ ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణంలో వాళ్ళిద్దరు జాతకాలు అనేవి చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకు చెక్ చేస్తామండి? వాళ్ళ పొంతన ఎలా ఉంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళిద్దరూ బాగుంటారా, వీళ్ళ జాతకం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చెక్ చేసి ఎస్ ఇది మంచి జోడి అని మాట్లాడి పెళ్లి చేసేస్తాం. అదే క్రమంలో మనం ఒక కొత్త గృహాన్ని నిర్మించేటప్పుడు, అర్థమైంది, ఆ కొత్త గృహాన్ని నిర్మించేటప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇంటి లోపల వాళ్ళ అందరి పేర్లు, జన్మ నక్షత్రాలు తీసుకొని వాళ్లకు ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉందో, వీళ్ళందరికీ నలుగురికో ముగ్గురికో ఇద్దరికో ఎలాంటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో, వీళ్లకు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో ఇల్లు కడితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు అనే ఒక రహస్యం అనేది మన పూర్వ మహర్షులు చెప్పిన వర్డ్స్ అన్నమాట ఇవి. మరి అదే క్రమంలో ఇంటికి గణితం అనేది మనం జనరల్గా కడుతూ ఉంటాం, అందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారిగా యూట్యూబ్ చరిత్రలోనే ఆయాది గణితం ప్రకారం బిందె కొలతలు కానీ, గిన్నె కొలతలు కానీ, లేదంటే పాత్రలకు సంబంధించి కానీ, మంచాలకు సంబంధించి కానీ, టేబుళ్లకు సంబంధించి కానీ, కుర్చీలకు సంబంధించి ఇలా ప్రతి దానికి కొలతలు మాత్రమే ఉంటాయి అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మన హరివాస్తు ఛానల్ మాత్రమే. అర్థమైందా? సో 1980 కంటే ముందు ఆయాది గణితం అనేది చాలా పరిపూర్ణంగా వాడారు. దాన్ని వాడే పద్ధతి కానీ, దాని కొలత విధానం కానీ ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. కాలానుక్రమంలో ఈ కాలానుగుణంగా ఏమైపోయిందంటే సరైన కొలతలు, సరైన మూలమట్టాలు పెట్టలేని సందర్భాలు కొన్ని వందల వేల లక్షల్లో ఉన్నాయి. 100కు 90 ఇండ్లు ఫెయిల్ అవ్వడానికి కారణం అది. ప్రాపర్ 90 డిగ్రీస్ కట్టి, ఓకేనా,
ఖచ్చితంగా గణితం కడితే అద్భుతమైన ఫలితం అనేది ఆ ఇంట్లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆటోమేటిక్గానే ఏదో ఇల్లు కట్టేసుకుంటున్నాము అన్న వాళ్ళ ఇండ్లు గమనించినప్పుడు ఎందుకు యోగిస్తుంది వీళ్ళు గణితం కట్టలేదు కదా అంటే, కొలతలు చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అది కలిసి వచ్చేసింది. అర్థమైందా? చాలా అద్భుతం. సో ఈరోజు మనము ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అంటే చాలామంది మేము వాస్తు గురించి పరిశోధన చేశాం, మా గురువులు పరిశోధన చేశారు, మా తాత ముత్తాతల నుంచి ఉన్నారు, మేము స్థాపత్య వేదం ఫాలో అవుతున్నాం, మేము పురాణాలు ఫాలో అవుతున్నాం, మేము ఆగమ శాస్త్రాలు చదివామని ఒక ఫేక్ వర్డ్స్తో చాలామంది సమాజంలో చలామణిలో ఉన్నారు. అర్థమైందా? గణితం అనేది కేవలం ఇంటికి మాత్రమే కట్టాలి, ఇంకా దేనికి కట్టొద్దు అని వాళ్ళ యొక్క మనసుల్లో ఉంది. వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళతో మనకు అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇందాక మీకు రహస్యం చెప్పాను కదా. సో పూర్వకాలం ఏం జరిగేదంటే, పూర్వకాలంలో మనకు 100% రాజమహారాజులు అంటే ఎవరైతే హై రేంజ్డ్ ప్రొఫైల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ సింహాసనాలకు, లేదంటే వాళ్ళ మంచాలకు, వాళ్ళు కూర్చునే కుర్చీలకు, వాళ్ళు తినే పాత్రలకు, ప్లేట్లకు, బిందెలకు ప్రతిదీ గణితంతోనే చేసేవాళ్ళండి. 100% ఇది. అయితే ఒక హై రేంజ్ ప్రొఫైల్ వాళ్ళకు అవన్నీ చేశారు అంటే రైట్, ఓకే, యాక్సెప్ట్ చేసుకుందాం. బట్ అదే కొలతలు సాధారణ ప్రజలకు ఇస్తారా వాళ్ళు? ఆలోచన చేయండి. ఎవ్వరూ ఇవ్వరండి. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ప్రతిదీ ఆయనకు అందరూ సెట్ చేసి ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 100% చేసి ఇస్తారు అక్కడ. కానీ సాధారణ ప్రజలకు వాస్తు అనే మాటకే దూరం పెట్టేసిన కాలం పూర్వం ఉండేది. ఎందుకంటే చిన్న చిన్న ఇండ్ల వాళ్ళకు రాజమహారాజులు ఎలా కడతారు అలా చూసి కట్టేసుకునేవాళ్ళు, లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసేటోళ్ళు. ఎందుకంటే రాజు ఆగ్రహం చేస్తూ ఉండే కాబట్టి వాళ్ళు చేయలేదు. మరి నిజంగా అంతటి మహా జ్ఞానం అనేది ఆ కాలంలో ఉంది. అది కాలానుగుణంగా మనకు అది తగ్గిపోతూ వస్తుంది. మరి ఆఖరికి ఈ కాలంలో మేము ఎంతో పరిశోధన చేశామన్న రామరాయ గారు కానీ, ముద్రగడ రామారావు కానీ, లేదంటే మన గౌరు తిరుపతి రెడ్డి గారు కానీ, అసలు వీళ్ళు ఆయాది గణితమే లేదు, అసలు అది పాటించాల్సిన అవసరం లేదు అనే ఒక బీజం మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ శిష్యులు మొత్తం కూడా సింప్లిసిటీకి వచ్చేసారు. అర్థమైందా? ఈశాన్యంలో ద్వారం, ఆగ్నేయంలో వంట, నైరుతిలో సింపుల్గా ఒక మాస్టర్ బెడ్రూమ్, వాయువ్యంలో ఒక మాస్టర్ బెడ్రూమ్, దక్షిణంలో కానీ పడమరలో కానీ మీకు సింపుల్గా టాయిలెట్స్ పెట్టేస్తారు. నెక్స్ట్ ఇంటి యొక్క హైట్ అనేది దక్షిణంలో, నైరుతిలో, నెక్స్ట్ ఈశాన్యంలో సంపు, వాటర్ ట్యాంక్ నైరుతిలో పైన, ఆగ్నేయంలో మెట్లు, లేదంటే ఇటు వాయువ్యంలో మెట్లు, నైరుతిలో మెట్లు. సో ఈ సింపుల్ ఫార్ములా తీసేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా వేరేది ఏమీ లేదండి. హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని వందల వేల పాయింట్స్ మనం చెప్తూ ఉంటే అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా చాలామంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా 2019లో మొదలైన తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అది నిజంగా మీ అందరి ఆశీర్వాదం అంటాను. సో ఈ గణితం, ఈ చెంబులకు బిందెలకని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అని మాట్లాడుతుంటారు కదండి. సో వాస్తుశాస్త్ర వివేకము, ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. వాస్తుశాస్త్ర వివేకము ఇది పార్ట్ 4 అండి, 4వ భాగం, 70వ పేజ్ నంబర్. ఓకేనా, మీకు పక్కన డిస్ప్లే కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. ఇందులో క్లియర్గా ఏం చెప్పారంటే, గిన్నెలు, వంట పాత్రలు, చెంబులు, నూతులు, చెరువులు, దిగుడు బావులు మొదలగునవి లోపల కొలతలను గ్రహించవలెను అన్నారు. అంటే లోపల కొలతలను గ్రహించడము అంటే ఇక్కడ పైన గణితానికి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది పైనుంచి. సో ఇక్కడ ఆయం ఎలా తీసుకోవాలనే కండిషన్లో ఇదంతా నడుస్తుంది. అందులో ఈ విషయములలో కొన్ని విశేషములు శిల్పరత్న, కాశ్యప శిల్ప, మనుష్యాలయ చంద్రిక గ్రంథంలో కలవు. నెక్స్ట్ పాత్రలు, గిన్నెలు, చెంబులు మొదలగు పాత్రలకు, కూపములు, దిగుడు బావులకు, తటాకములకు మొదలగు భూగర్భ సంబంధమైన నిర్మాణములు అంతర్యోని గలవి, అనగా లోపల కొలతలు ఆయాది సాధనము చెయ్యదగినవి. ఆయాది సాధనం వచ్చిందా?
రైట్. మళ్ళీ రేపటి రోజు ఆయాది సాధనం అని రాయలేదు కదా అంటారు మహానుభావులు మనోళ్ళు అయితే. నెక్స్ట్ 236వ పేజ్ నెంబర్ కూడా మీరు ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ గిన్నెలు, చెంబులు, బిందెలు, వంట పాత్రలు మొదలగు పాత్ర సామాగ్రికి, నెక్స్ట్ కూపములు, దిగుడు బావులు, చెరువులు, చిన్న సరస్సులు, గృహ శోభద్రము, పూల తోటలందు పెట్టుకొను కొలనులు, ఈత కొలనులు, భూమిలో గొయ్యి తీసి నిర్మింపబడు భూగర్భ ధాన్యాగారాదులు, కట్టె పెట్టెలు, బీరువాలు, ఇనుప పెట్టెలు మొదలగునవి కూడా అంచులతో నిమిత్తము లేకుండా లోపలి కొలతలనే తీసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ మళ్ళీ మంచాలకుందా అది కూడా చెప్తాను వినండి. శయనములు, మంచములు, శయనములు అంటే మంచములు, ఆసనములు, కుర్చీలు, పీఠలు, సింహాసనములు, యానము, రథము, శకటము ఇత్యాదులు, ప్రాకారము, మండపములు, స్తంభాలతో నిర్మింపబడు దేవత సంబంధమైన కళ్యాణ మండపము, ఉత్సవ మండపము, ముఖ మండపాదులు, వివాహ మండపాదులు, సరస్సులందు నిర్మింపబడు మండపాదులు, ఇవన్నీ కూడా ఆయాది గణితం తీసుకోవాలని చాలా క్లియర్గా రాసి పెట్టారండి. మరి మన దగ్గర ఉండే వీళ్ళు చదువు లేని హీనులు అనుకోవాలా, లేకపోతే చదువు రాదా, చదవడం రాదా, అసలు ఇవి ఎక్కడా లేవు, మా గురువులకు మేము అడిగాము అసలు వాళ్ళు ఎక్కడ లేవని చెప్పేశారు అని చెప్పి ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్తాడు. ఇంకొక ఆయననేమో అసలు ఇవన్నీ పాటించడమే వేస్ట్ అంటారు. ఇంకొక ఆయననేమో అసలు బిందె రిజల్టే రాలేదు అంటారు. బిందె రిజల్ట్ ఎందుకు రాలేదు? వాళ్ళు బిందె రిజల్ట్ రాలేదు అన్నప్పుడు బిందెను తీసుకొచ్చి కొలిచారా? వాళ్ళు కొలిచి చూసారా? ఆయన ఇచ్చిన కొలత ఉందా లేదా? పైనుంచి కింది వరకు ఆ బిందె కొలతలో మనం ఒక ప్రమాణం ఇస్తాం. ఆ ప్రమాణంలో సేమ్ కొలత ఉందా లేదా? లేదు, రిజల్ట్ రాదు. నేనే చెప్తున్నా, ఎవరో చెప్పడం ఏముంది, రాదు అంతే. సవ్వాలు లేదు, అది 100%. సో మరి కొలత ఇంటికి కూడా ఇస్తున్నాం, మరి ఇంటి గణితం కొలత డిఫరెన్స్ చేసి 2-3 ఇంచులు తేడా వేస్తే రిజల్ట్ వస్తుందా? అలాంటి అజ్ఞానులను మీరు అడగండి, వాళ్ళు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారండి. అసలు నిజంగా చెడబుట్టడము అంటారు కదా, అట్లాంటి చెడబుట్టిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. నాకు ఈరోజు కూడా కొంతమంది ఫోన్ చేశారండి. అంటే రీసెంట్గా ఒక ఈశాన్యపు ఇంటికి సంబంధించిన వీడియో చేసాము. దాని తర్వాత మనం ఈశాన్య ద్వారాలు దరిద్రం అంటాం, 100% అది. సో ఇక్కడ ఇంకో క్లారిటీ ఇదే వీడియోలో ఇస్తాను. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి విజిట్ చేసిన తర్వాత అక్కడ ఓనర్ కండిషన్ని బట్టి మాత్రమే మనం ఏదైనా చెప్పాలి. ఏది పడితే అది చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఇది వద్దు సార్ మాకు ఇంతే, మాకు మిగతా ఏమంటే చెప్పండి, ఇది ఇప్పుడు మార్చలేము, అది కాదు అని చెప్పేసి నేనేం చేస్తాను? మీరు అర్థం అనేది చేసుకోండి. సో ఇక్కడ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో మనం పూర్వశాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాం. సో ఇలాంటి రహస్యాలు ఈ కాలంలో చెప్పేవాళ్ళు నిజంగా లేరు. మీ అందరి ఆశీర్వాదంతో నాలాంటి వ్యక్తులు వస్తే వాళ్ళని సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలరని మనవండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.